హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టైల్. టుడే కుకింగ్ స్టైల్. లెట్స్ కుక్. గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అన్నం, చపాతీ, రోటీ ఇలా అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉండే సింపుల్ రెసిపీని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం 1/2 kg వంకాయలకు కావాల్సిన కొలతలతో ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఇంచ్ దాల్చిన చెక్క, 5-6 లవంగం మొగ్గలు, 2 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్స్ ధనియాలు, 3 స్పూన్స్ కొబ్బరి, 1 ఆకు, 3 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ గసగసాలు కూడా వేసి ఇప్పుడు వీటి మొత్తాన్ని ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 2-3 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2-3 పెద్ద సైజ్ టమాటా ముక్కలు కూడా వేసి అందులో టేస్ట్కి తగినంత కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసి అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొత్తిమీర వేసి ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా ఉండేలా చూసుకోవాలి, ఫైన్ పేస్ట్లా కాకుండా. ఇప్పుడు ఇలాంటి వంకాయలను తీసుకొని వాటర్లో సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు వంకాయలను ఇలా 2 సైడ్స్ కట్ చేయాలి. మనకు 4 పీసెస్ వస్తుంది. ఇలా పూర్తిగా కాకుండా హాఫ్ చివరి వరకు కట్ చేయాలి. ఇందులో పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. వీటిని సాల్ట్ వాటర్లో ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలి. పాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటిని అందులో వేయాలి. మీడియం టు లో ఫ్లేమ్ పైన అలా మూత పెట్టి మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలన్నీ కలర్ మారే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అవి వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తాన్ని అందులో వేయాలి. అందులో 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి దీన్ని మొత్తాన్ని పచ్చివాసన పోయే వరకు ఇలా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ పైకి తేలినప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలన్నిటిని ఇందులో వేయాలి. లైట్గా కలిపి అందులో 1 కప్ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలి మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో గుప్పెడు కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. మరి ఇంత మంచి రెసిపీని లేట్ చేయకుండా స్టార్ట్ చేయండి.